ఏమైందిరా డల్లు నువ్వు? ఏం ఆలోచిస్తున్నావు అంతగానం? ఏం లేదురా. ఏమరా ఆడమంటాడు ఆడుతులో అప్పుడు బాగా ఆలోచిస్తున్నా ఏమైంది చెప్పు. ఏం లేదురా, ఆ అమ్మాయికి ఒక గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఉంచిన తెలుసు కదా. తెలుసురా, గిఫ్ట్ నీ దగ్గర ఉంది కదా, ఏమైంది? అదేరా, ఇప్పుడు ఆ గిఫ్ట్ కనిపిస్తలేదురా. నేను బర్త్డే అప్పుడు కూడా నైట్ పిలిచింది కదా, అప్పుడు మిస్ అయింది కదా గిఫ్ట్ ఇవ్వడం. అది ఉంటే తీసుకొని రా అని చెప్పింది. ఆ గిఫ్ట్ తీసుకొని పోయినా మాట్లాడదాం అనుకున్నా, అదేమో కనిపించలేదు. గిఫ్ట్ కనిపించకపోయిందిరా, నీ దగ్గర ఉంటుంది కదా గిఫ్ట్, సరిగ్గా ఎత్తికినా లేదా? కరెక్ట్గా నా దగ్గర ఉంటుంది, కానీ గిఫ్ట్ కనిపిస్తలేదు. నాకు అది అర్థమవుతుందిరా. మొన్న కూడా అంతే, వెళ్ళి ఇబ్బంది ప్రతిసారి ఏదో ఒకటి అవుతుంది. మొన్న వాళ్ళ అమ్మమ్మ తెలిసింది చెప్పి కిందికి వెళ్ళిపోయింది. నేనేమో గిఫ్ట్ కనిపించలేదు. నాకు అది అర్థమవుతుంది అవి. నువ్వైతే ఎత్తుకోపోలేవురా? అరే ఓ తుంబర్గా నేను ఎత్తుకపోతా, చల్ ఎత్తుకపోలే. అరే ఆపుర్రా మీరు, ముందు గిఫ్ట్ కనిపించలేదురా అంటే మీరేంద్రపై మజాక్ చేస్తారు. అరే ఐడియారా, మన క్లాస్మేట్ స్వాతి ఉంది కదా, అలా అన్న పెళ్ళికి ఇన్వైట్ చేసింది. అమ్మాయిని కూడా దొరకరా, అక్కడ ఎవ్వరు ఉండరు, మీరు మాట్లాడుకోవచ్చు. అవునా, కరెక్ట్. అలా పెళ్ళిదని చెప్పింది కదా, కానీ సిరీనా తర్వాత అస్సలు తెలియదు కదరా పెళ్ళికి పోదామంటే. ఆమె గౌరవ కూడా తెలియదు కదా. కరెక్ట్, నువ్వు అన్నట్టు మాట్లాడచ్చాడా ఆడికి వస్తాను. అరే ఏం కాదురా చెప్పు, ఆడికి వస్తారా మంచిగా మాట్లాడుకోవచ్చు. అగ్గో స్వాతి లగ్గం అంట, మనం ఎప్పుడు చేసుకున్నాం లగ్గం? రే ఫాల్తుకే, స్వాతిది కాదురా లగ్గము, స్వాతి వాళ్ళు అన్నదిరా. ఈడేంద్ర ఇట్లున్నాడు, వాళ్ళకంటే ముందు ఈడే లగ్గం చేసుకునేటట్టున్నాడు. నువ్వు చేరావు ఓళ్ళైతే ముందురా లగ్గమేగా. చెప్పు. ఏమైంది, ఎందుకు వచ్చి నువ్వు? శంకరాలు లేడా? శంకరన్నతో పని ఏంది? అన్నతో జర పనిలే. సరే ఆగు, అన్న ఫోన్ మాట్లాడుతుండే, 5 నిమిషాలు వస్తాడు. చెప్పు, ఏమైంది? అన్న అది తలకాయ కిందకి వేసుకొని చూస్తే ఆగేం తెలుస్తుంది. చెప్పు, ఏమైందో? అన్న ఆ బిడ్డ పొద్దున కాజీవంగా కొంతమంది పొరగాళ్ళు ఏర్పిస్తున్నారు అన్న, అందుకే నీకు చెప్తాను వచ్చిన అన్న. రేపు ఒకసారి కాలేజ్ సైడ్ పోయి వాళ్ళు ఎవరు చూసి వాళ్ళ సంగతి చూసుకో. సరేనా, నేను చూసుకుంటా. సరే మరి, మావాడు చూసుకుంటాడు. రేపటి నుంచి మీ బిడ్డకి ఏం ప్రాబ్లం ఉండదు, నువ్వు ఇక. మరేమైందిరా, తలకాయ కిందకి వేసుకుంటున్నావు? మా బిడ్డ ఏర్పించే గ్యాంగ్లా మీకు ఒక చూన్నాడు. నా కొడుకున్నాడా? సరే వాడిని చెప్తా, వాడు ఇంకోసారి కనిపించాడుగా, వెళ్ళిపోను. ఏమైంది చెప్పినావా? చెప్పిన రేపు పొద్దున వస్తాను నీతని పెళ్ళికి. వస్తానదా? నేను చెప్తే పైసలు ఇస్తాను కదా, పోయి తీసుకురా. ఇస్తారా? నీకు డైరీ మిల్క్ కూడా ఇస్తాను. మమ్మీ చాకులు తింటా ఉంటుంది. అమ్మమ్మ ఎట్లున్నా? నీకేం సూపర్ ఉన్నావు.
తయారై నువ్వు ఏడిపోతున్నావు. నీకు నిన్ననే చెప్పినా కదా పెళ్లికి పోతున్నా అని. ఏంటి కోళ్ళ పోతున్నావు? ఇంకెవరితో? హరీష్ వస్తా అన్నాడు, హరీష్తో వెళ్తున్నా. అయినా నీకు నిన్ననే చెప్పినా కదా నేను వెళ్తున్నా. బాయ్. సరే సరే బాయ్. అంతో మాట్లాడుతున్నావు, నన్ను లవ్ చేస్తున్నావు. అంతో తిరుగుతున్నావు, నాతో తిరుగుతున్నావు. నీకు ఎట్లా మోసం చేయాలనిపించింది? మా ఫ్రెండ్స్ కాదని నీతోనే ఉన్నా, నీతోనే ఫోన్ మాట్లాడినా, సినిమాలు సినిమాలు అన్నీ తిరిగినాం. నీకేం తక్కువ చేసింది? ఇది కట్ చేసింది కదా, నేను చచ్చిపోతాను. దీనికి నా ప్రేమ అర్థమవుతుంది. కరెంట్ లేనట్టు ఈ ఫ్యాన్ కురేసుకున్నామంటే ఫ్యాన్ చిన్న ఉంది. హలో, అవునా? వస్తున్నా. ఏమైందిరా? ఏమైందిరా? ఆ పిల్ల బ్రేక్ చెప్పిందంట, మంద అవుతుందని చెప్పి కూకుండా వచ్చిందకండి. పాగలే ఉన్నా గిమ్ మంద అవుతాం రా. నీకు లగ్గం పోయి చెప్పి నీ దగ్గరికి వచ్చిన రోడేనేమో గిమ్ మందా కూడా కూకుండా ఏమైంది? అది కాదురా, నన్ను కాదని శ్వేత ఇంకొకరు లవ్ చేస్తుంది. నేను బతికేందుకురా ఇడిదే. అరే మంద ఆవిడేందిరా? ఆయనకు అమ్మాయిల కోసం మంద అవుతారా? శ్వేత కాకుండా గీతరా? అసలు నీ ఫ్యామిలీ గురించి ఆలోచించినారు మనం. అది కాదురా. ఏది కాదురా? అమ్మాయి కోసం చచ్చిపోతున్నాడు కరెక్టా? అయినా మీ అమ్మేదిరా? మా మమ్మీ పొలం కాడికి పోయిందిరా. ఏముందిరా, వాళ్ళ మమ్మీ పొలం కాడనేమో కూరగాయల షెడ్లో మందు కొడుతుంది, ఈడేమో ఈడ మందు కొట్టుకుంటూ ఊకుంటాడు. పాగలగాడు. మంచిగా రేపు పెళ్ళికి పోదామనుకున్నావు పోయి ఇట్లా రా గిట్లా చేస్తే. ఇక పెళ్ళికేం పోతాం, లేట్ అయిపోయింది. మనం పెళ్ళి పోతే పెళ్లి చేస్తాడు. వాళ్ళ మమ్మీ వచ్చినాకైతే ఉందా మీకు ఏం చేస్తాం? పాగలగాడు. కుక్క ఆడేం చేస్తాం? లగ్గం పోతే నన్ను మంచిగా మటన్ ఉంటాడు. అరా మటన్ తింటాడు, ఇక్కడ అన్న తినకుండా వేసినాడు. హలో, ఏడును? నేను పెళ్ళికి వెళ్ళినా కదా, లేట్ అయింది. ఇక్కడ గేట్ దగ్గర ఉన్నా. ఆటోస్ ఏం వస్తలేదు. వస్తావా నువ్వు తీసుకెళ్ళడానికి? సరే. ఇంకెంతసేపు రా నీ మిషన్ పని కాలేదా ఇంకా?
కానీ తొందర. నన్ను అడిగి రమ్మని నీ పని చేసుకుంటావు ఏంద్రా బాయ్, ఎందుకు పిలిచినావు? ఆగ్రా అయిపోయినట్టే. రే నువ్వు ఇటు రాబే ముందు. ఏమైందిరా, ఎందుకు కోపంగా ఉన్నావు? కోపం కాదురా, నిన్న కాలేజ్ పోగా పిల్లని గెలిగినాం కదా, ఆ పిల్లల్లో వచ్చి మా అయ్యకి చెప్పాం. మీ అయ్యకి చెప్పిండా? అవునరా, మా అయ్యకి పిండాడు వచ్చి. అయితే దాని సంగతి కాదురా, అలా అయ్యే సంగతి చూద్దాం. ఏమైంది, ఆగిపోయింది? చూస్తా. పెట్రోల్ అయిపోయినట్టు. పెట్రోల్ అయిపోయిందా? మరి ఇప్పుడు ఎలా వెళ్ళడం? వెళ్దాం, మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తా, పెట్రోల్ తీసుకొని వస్తారు. హలో అరే, అరే గేట్ కాడికి నేను వస్తున్నా, పెట్రోల్ అయిపోయింది, మధ్యలో అయిపోయింది బండి. రెండింటికి వస్తాను. సరే తొందరగా. చూసుకోవా ముందే పెట్రోల్ ఉందా లేదా అని. ఇది నా ఇట్లా బండి, బండి ఆగిపోతే ఎట్లా? ఇది నా బండి కాదు, మా ఫ్రెండ్. నాకేం తెలుసు ఇందులో పెట్రోల్ లేదని. అవును, నువ్వు పెళ్ళికి ఎందుకు రాలేదు? నన్ను రమ్మంది కూడా నువ్వే, నువ్వెందుకు రాలేదు మరి? అది నాకు కుదరలేదు. నువ్వు ఒక్కదాన్ని వెళ్ళాను కూడా తెలియదు నాకు. అది కాదు, అసలు ఎందుకు రాలేదు చెప్పు నువ్వు. అది మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి అద్దని చెప్పిందంట, అది సూసైడ్ అటెంప్ట్ చేసి బాగానే ఉండాల్సి వచ్చింది. సడన్గా ఫోన్ వస్తే నేను అటు వెళ్ళిపోయినా, అందుకు కుదరలేదు నాకు పెళ్ళికి రావడానికి. అవునా, ఇప్పుడు ఎలా ఉంది మరి? ఇప్పుడు ఓకే, ఇప్పుడు దాకా అక్కడనే ఉండే, నువ్వు ఫోన్ చేసి వచ్చాను. ఎడిపోయినారు పొద్దున్న నుంచి కనవాళ్ళు? పొద్దున్న నుంచా? పెళ్ళికి పోయినరు ఇవాళ. ఎవరిదిరా? మా దోస్తు గాంధీ లగ్గం ఉండి ఇవాళ. పెళ్ళికి పోయినా కదరా, ఆడొక పోరు వచ్చిందిరా, ఏమున్నదిరా. అరే ఎప్పుడు నీకు పొర్ల పంచాయతీ అయినావురా, లగ్గంలో కూడా ఇచ్చాట? నీకు తెలియదురా, నువ్వు అట్లనే ఉంటావు. నడిపోయి తాదాం పని. పెట్రోల్ చూడండి. నడుచుకుంటూ వెళ్దామా మరి? ఏంది నడుచుకుంటున్నా? కొంచెం ఆగితే బండి మీదే పోవచ్చు. వాళ్ళు వచ్చే వరకైనా నడుద్దాం రా. అరే ఆగు, పోదాం మరి, వస్తారు. సరే నువ్వు రాకు, నేను వెళ్తా. సరే వస్తాయి, ఇంకేం చేస్తుంది. అసలు నడవడం ఎందుకు, బండి వస్తుంది కదా. అవును, నీకు ఒకటి అడగాల? అడుగు. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండా? లేదు. అవునా, ఎందుకు? ఎందుకంటే లేదంతే. సరే సరే. సరే ఆగు, నీకు విషయం చెప్పాలి. ఏంది?
అలాగే. ఇప్పుడు ప్రపోజిస్తున్నాను. నేనే చెప్దాం అనుకోండి నీకు ముందు. అవునా? నేనంటే ఇష్టమా నీకు? ఇష్టమైంది. చిన్నప్పుడు నువ్వు సమ్మర్ హాలిడేస్ అయిపోయిందని చెప్పి సడన్గా వెళ్ళిపోయావు. నేను ఎంతో వెయిట్ చేసినా తెలుసా నువ్వు మళ్ళీ వేస్తావని. నేను కూడా వద్దామనుకున్నా మళ్ళీ, కానీ కుదరలేదు. తర్వాత అయినా వస్తావు అనుకున్నా, మంచి ఫ్రెండ్స్ అయినాం, అప్పుడే సడన్గా వెళ్ళిపోయినాను. అంటే నేనంటే కూడా నీకు ఇష్టమంట. ఇష్టమే, నేను కూడా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ నువ్వేమనుకుంటావు అని చెప్పేసి నేనేం అనలేదు. తర్వాత ఓ, మన టెర్రస్ పైకి కూడా నీకు అందుకే పిలిచిన. ఆ రోజు మీ అమ్మమ్మ పిలిచిందని చెప్పి నువ్వు కిందికి వెళ్ళిపోయినావు కదా, అంటే అప్పుడు కూడా చెప్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. అవునా? నేను మళ్ళీ పైకి వచ్చాను. మళ్ళీ పైకి వచ్చినావు? అవును, నువ్వు వెళ్ళిపోయావు అప్పటికి. నాకు తెలియదు నువ్వు మళ్ళీ పైకి వచ్చినావు. మన బర్త్డే అప్పుడు కూడా గిఫ్ట్ అడిగినావు కదా నువ్వు, అది తీసుకొచ్చి ఇచ్చి కూడా చేద్దాం అనుకున్నా, కానీ ఆ గిఫ్ట్ కనిపించలేదు నాకు, పోయినట్టుంది అది. ఓ, నీకోసం అంతే దాచి ఉంచిన అప్పటి నుంచి. అప్పుడు నువ్వు కార్లో వెళ్ళిపోతున్నప్పుడు తీసుకొచ్చినా కదా, అది కనిపించలేదు, అది కూడా ఇద్దాం అనుకో. అవునా? నేను మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు చూశాను ఆ గిఫ్ట్ని, అది అదే అని గుర్తొచ్చి తీసుకున్నా, నేనే నా దగ్గర పెట్టుకున్నా. నీ దగ్గర నుంచి కూడా నిన్న అడిగిన అయితే గిఫ్ట్ అది. నువ్వంటే ఇష్టమే నాకు, అందుకే ఆ రోజు టెంపుల్కి వెళ్దామని అడిగిన. అక్కడ కూడా చెప్పొచ్చు, కానీ చెప్పలేదు. అందుకే నువ్వు మీ సిస్టర్తో పెళ్ళికి రమ్మని అడిగిపించినప్పుడు కూడా వస్తా అని చెప్పిన. ఎందుకు? మన ఇద్దరం ఉంటామని, నువ్వు ఉంటావని. కానీ నువ్వేమో రాలేదు. చెప్పినా కదా ఎందుకు రాలేదు. చెప్పినా లవ్ యూ అయితే. లవ్ యూ టూ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇట్లా చెప్తావని. ఎక్స్పెక్ట్ చేయలేదు.